శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ, న్యూమరాలజీ యొక్క పవర్ ఏంటి, దాన్ని మనం ఎలా వాడుకోవాలి, అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి, ఆ విషయం తెలియజేస్తానండి. 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే బాగుపడతారు? ఈ 9 సంఖ్యలో పుట్టిన వారికి అధికంగా కోపం ఉంటుందండి. 9 అయినా, 18 అయినా, 27 అయినా, ఈ 3 నెంబర్లు ఒకటే. అంటే 18 అంటే 1 + 8 9 అవుతుంది. 27 అంటే 2 + 7. చాలా పవర్ఫుల్ వ్యక్తులు ఉంటారు. రక్షణ రంగంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా రియల్ ఎస్టేట్లో కానీ. ఎందుకంటే ఇది కుజుని సంఖ్య, మార్స్. ఇది ఈ సంఖ్యకు సంబంధించింది పోరాటం ఎక్కువగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే అద్భుతంగా రాణిస్తారు. చాలామంది ఉన్నారు, డీజీపీలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. రక్షణ రంగంలో చాలామంది ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు. చాలా గ్రేట్ నెంబర్ ఇది. పొలిటీషియన్గా కూడా ఉన్నారు, కానీ గొడవలకు దారితీస్తూ ఉంటారు, పదవి కోసం పోరాటం చేస్తూ ఉంటారు. బిజినెస్ రంగంలో కూడా మంచి పోటీ ఉంటుంది, చాలా అద్భుతంగా చేస్తారు. ఎడ్యుకేషన్ విషయంలో కొద్దిగా వెనుకబాటుగా ఉంటారు నెంబర్ 9 వాళ్ళు. ఇకపోతే ఈ కుజుని యొక్క లక్షణాలు నెంబర్ 9కు ఉంటాయి. కోపం ఎక్కువ, డార్క్ కలర్స్ వేసుకోవడం, ఏదైనా గొడవకు కాలు చేయడం, రెడీగా ఉండి చేయడం, దాన్ని ఎదుర్కోవడం, విజయం సాధించడం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడం కానీ చాలా అనుకూలంగా ఉంటారు వీరు. ఆటలలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. క్రీడారంగంలో చాలా అద్భుతంగా రాణిస్తారు. ఏ ఆట ఆడినా వారు గెలుస్తూ ఉంటారు. నెంబర్ 9 వాళ్ళు చాలా సూపర్. కానీ రియల్ ఎస్టేట్ రంగం పనిచేసినట్టు ఇతర రంగాలు పనిచేయవు వీరికి. రియల్ ఎస్టేటు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వీరు ఏ పెట్టుబడి అక్కరాని జాగాలు కొనియండి వీళ్ళు అమ్మేస్తారు. ఇకపోతే ఈ 18 నెంబర్, 18 నెంబర్, ఇది డిఫరెంట్ క్వాలిటీ. నెంబర్ 9కును నెంబర్ 18కి తేడా ఉంది. అది 1 సూర్య సంఖ్య, 8 సటర్న్ సంఖ్య. ఈ 2 కాంబినేషన్లో 2 క్వాలిటీస్ ఉంటాయి వీరికి. ఒకటి సూర్యుని యొక్క ఇంటెలిజెన్సు, సూర్యుని యొక్క మనోధైర్యం. 8 ఓడిపోయే తత్వం. ఈ 2. తర్వాత 27, ఇది 1 చంద్ర సంఖ్య, 7 కేతు సంఖ్య. ఈ 2 మిళితమై ఉంటాయి. చంద్రుని యొక్క ఆలోచన, సున్నితని స్వభావం, మెత్తని స్వభావం. 7 కీర్తి ప్రతిష్టలు. ఇవన్నీ అంటే ఈ 27 వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కీర్తి ప్రతిష్టల గురించి ఎంతటి దానికైనా ముందుకు వెళ్తూ ఉంటారు 27 వాళ్ళు. ఇకపోతే వీళ్ళు ధరించవలసిన రత్నం పగడాన్ని ధరించాలి. 3.5 క్యారెట్లు పగడాన్ని కనుక ధరిస్తే మంచి పగడాన్ని ధరించాలి, అద్భుతంగా ఉంటారు. మానవతావాదం కూడా వీరికి ఎక్కువ. ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఊరుకోరు, గొడవలు చేసి వాళ్ళని కాపాడతారు. వారికి సంబంధం లేకున్నా పర్వాలేదు, వారికి అది అన్యాయం అని అనిపిస్తే ఖచ్చితంగా పోరాటం చేస్తారు. ఎంతోమంది ఉన్నారు, సోషల్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే డిపార్ట్మెంట్లో కనుక ఉంటే వారిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. రైల్వేలో కూడా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వృత్తులలోనే ఉంటారు. బిజినెస్లో ప్రత్యేకంగా వీరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బిజినెస్లు బాగా పనిచేస్తాయి. ఎలక్ట్రికల్ వాహనాలు, భారీ వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు బిజినెస్లు బాగా చేస్తాయి. మెకానికులు కూడా ఉంటారు, ఎలక్ట్రికల్ రంగంలో ఉంటారు, మెకానికుల్లో ఉంటారు. కానీ నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. కానీ ఈ నెంబర్ 9లో ఉన్న వాళ్ళు వారి యొక్క డెస్టినీ నెంబర్ కనుక, అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చే డెస్టినీ నెంబర్ మొత్తంగా చేసుకుంటే ఆ డెస్టినీ నెంబర్ కనుక 8 కానీ 5 కానీ, ఈ 2 నెంబర్లు అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. వారు అనుకున్నది సాధించలేరు, చాలా కష్టపడతారు. 8 కానీ 5 కానీ, అసలు నిజానికి 5 యూనివర్సల్ లక్కీ నెంబర్, కానీ ఒక 9కు మాత్రం అది ఆపోజిట్ నెంబర్. అది 8 కూడా ఆపోజిట్ నెంబర్. మిగతా నెంబర్లు ఏవైనా నెట్టుకొని రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి, నేమ్ ఆఫ్ కరెక్షన్, అంటే మీ పేరులో ఒక అక్షరాన్ని మార్చుకుంటే దాని కోర్సు ప్రకారంగా రాస్తే అద్భుతంగా రాణిస్తారు. న్యూమరాలజీ యొక్క గొప్పతనం ఏమిటంటే మీ పేరును వైబ్రేట్ చేయడం. మీరు అనుకుంటారు నా పేరు ఎలా వైబ్రేట్ అవుతుంది,
నేమ్ కరెక్షన్ చేసినంత మాత్రాన కోర్సు రాసినంత మాత్రాన అవుతుందా? మీరు నమ్మకపోండి, ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఒక్క బిజినెస్కు వాటి పేరుపైనే నడుస్తూ ఉంటుంది. ఆ నేమ్ వైబ్రేషన్ వల్ల నడుస్తుంది, అతని వైబ్రేషన్ వల్ల నడుస్తుంది, తన డెస్టినీ నెంబర్ పైన నడుస్తుంది, తన లక్కీ నెంబర్స్ పైన నడుస్తుంది, తన ఫోన్ లక్కీ నెంబర్ పైన నడుస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితం 100కి 100 నిజం. మీరు నమ్మకపోండి. నెంబర్స్ ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాయి. బ్యాడ్ నెంబర్స్, గుడ్ నెంబర్స్ అని ఉంటాయి. ఆ నెంబర్స్ ప్రకారంగా ఆ తేదీలో కనుక పనిచేస్తే సక్సెస్ అవుతారు. ఆ తేదీకి సంబంధించిన రిసీట్స్ మీ దగ్గర ఉంటే మీరు రాణిస్తారు. ఏదైనా లక్కీ టిప్స్ కూడా మీకు ఆ నెంబర్స్ ఉంటాయి. ఎంతోమంది చరిత్రలో ఇవి చెప్పిన నగ్న సత్యాలు. ఏదో మనం అలా ఇలా అనే సబ్జెక్ట్ కాదు. ఇది 100కు 100% సక్సెస్ అవుతుంది. నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది సూపర్గా ఉన్నారు. అంతే ఎందుకండి, సినీ జీవితంలో, సినీ రంగంలో అందరూ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకున్న వాళ్ళే. అనిల్ లంబా నుంచి మొదలు పెట్టుకుంటే చిరంజీవి వరకు. చిరంజీవి గారి పేరు అది కాదు, పదే చెప్తూ ఉంటారు. ఆ నేమ్ కరెక్షన్ అయిన తర్వాతనే అవుతాయి. దాని తర్వాత వెహికల్ నెంబర్స్, మీకు సరి అయిన వెహికల్ నెంబర్ ఉంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. సరి అయిన ఫోన్ నెంబర్ ఉంటే కూడా కలిసి వస్తుంది. ఇదంతా న్యూమరాలజీ సిస్టంలో ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీని తీసుకునే సబ్జెక్ట్ కాదు. నేమ్ ఆఫ్ కరెక్షన్ కానీ, మీకు ఏ నెంబర్స్ లక్కీ నెంబర్స్ కానీ, మీరు ఏ రత్నాన్ని ధరించాలని కానీ మీకు కావాలని అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. సరిగ్గా మీకు సహాయం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.